ఇక్కడ క్యాన్వా మీద దాడి జరిగింది కదా, సో కరెక్టే అంటారా ఇలా చేయడం? చాలా రాంగ్. ఇంతకుముందు గతంలో బీహార్లో విన్నాను ఇట్లాంటి దాడులు, బీహార్ రౌడీలు అనేవారు. సో ఇప్పుడు ఆంధ్ర కూడాను ఆ సంస్కృతి రావడం చాలా దురదృష్టకరం. అధికారంలో మీరు లేకపోతే కొన్నాళ్ళు వెయిట్ చేయండి, పోరాటం చేయండి, మళ్ళీ అధికారం వచ్చేటప్పుడు వరకు శ్రమించండి. అంతేగాని ఇలాగ దాడులు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది మన ఆంధ్ర సంస్కృతి కాదు, ఇది ఒక బీహార్ సంస్కృతి, ఇది ఒక పాకిస్తాన్ సంస్కృతి, ఇది ఒక తాలిబాన్ సంస్కృతి అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కి సేఫ్టీ లేకుంటే వేరే వాళ్ళకి ఎలా ఉంటది అంటున్నారు. మీరే పవన్ కళ్యాణ్కి ఏంటి, అమెరికా అధ్యక్షుడికి ఏంటి, లేకపోతే ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు ఇండియన్ ప్రెసిడెంట్ ఏంటి, ఎవరికైనా కానీ సేఫ్టీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే దుర్మార్గులు ఉన్నంత కాలము నాయకులకు సేఫ్టీ అనేది ఉండదు. కానీ ఖచ్చితంగా ఎవరైతే అటాక్ చేస్తే వాళ్ళకి శిక్షలు అయితే పడతాయి, వాళ్ళ లీడర్షిప్ అనేది చూపించుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన పీపుల్స్ లీడర్, ఆయన డెమీ గాడ్ అని కూడా అనొచ్చు. నిజంగా ఆయన ఆంధ్రాలో పుట్టడం నిజంగా ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆయన పరిపాలన చాలా బాగుంది. డిప్యూటీ సీఎంగా త్వరలో ఆయన కూడా సీఎం కావాలని నేనైతే కోరుకుంటున్నాను. సీఎం అవుతారంట కళ్యాణ్? ఖచ్చితంగా అవుతారండి. ఎందుకు అవరు? ఆయన లక్షణాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఈ వాజ్ బోర్న్ ఫర్ ద పీపుల్, ఈజ్ పీపుల్స్ లీడర్. కొంతమంది కాలేరు అంటున్నారు. ఎవరో ఒకరిద్దరు అంటే అయిపోతుందా ఏంటి? మనం చూడండి, మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో కూడా గెలిచారు కదా. రేపొద్దున కూడా గెలుస్తారు ఆయన ఖచ్చితంగా. మీ సపోర్ట్ ఎవరికి? ఎవరు? కూటమికి మొత్తం అందరికి, వాళ్ళకి వీళ్ళకి లేదు, మొత్తం కూటమి మొత్తం నా సపోర్ట్. జగన్ గారికి లేదా మీ సపోర్ట్? లేదండి, నేను కూటమికే నా సపోర్ట్. అందరికీ సపోర్ట్ చేయలేదు కదా. ఇవతల కూటమికి సపోర్ట్ చేసి, ఇవతల వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసి, అవతల షర్మిలాకి సపోర్ట్ చేసి, ఇదంతా జరగని పని. నేనైతే కూటమికే సపోర్ట్ చేస్తున్నాను. శ్యామల కూడా విమర్శిస్తుంది కళ్యాణ్ గారిని, దానికి మీరేమో? ఆమె పెయిడ్ ఆర్టిస్ట్ అని ఎప్పుడో చెప్పేశాను కదా. ఆమె ఒక పెయిడ్ ఆర్టిస్ట్, జీతంకి పని చేసుకుంటుంది. ఆమె నెలకు 5 లక్షలు 10 లక్షలు జీతం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని విమర్శిస్తుంది. అంటే మీకు తెలుసా జీతం తీసుకుందని? మీ చోలో వచ్చి చెప్పిందా? అందరూ అంటున్నారు కదా పెయిడ్ ఆర్టిస్ట్ అని. మరి అట్లానే ఉంది. ఆ వ్యాఖ్యలు చూస్తే నాకు అట్లానే అనిపిస్తుంది. ఆ వ్యాఖ్యలు చూస్తే నాకు అట్లానే అనుమానంగా ఉంది. థ్యాంక్ యూ.